ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నేను పనిచేస్తున్న మా శ్రీకాంత్ గారిని కూడా అడిగా. అంటే శ్రీకాంత్ గారు జగత్ కాంబినేషన్ సినిమా చేద్దాం అనేసి మధుమురళి గారు ప్రొడ్యూసర్. ఆయన తిరుగుతుంటే నేను ఇంకా వెంకటేష్ గారి పిక్చర్ ఉంది కదా, ఇవన్నీ ఎందుకులే ఇంకా అంటే ఎందుకంటే దీని కాన్సన్ట్రేషన్ అంతా దీమే పెట్టాం కదా, ఇది అయిన తర్వాత చేద్దాం, రెండు సినిమాకి ఇంకా అక్కడ ఏమంటున్నారు కదా, అది అయిన తర్వాత కదా అనేసి నేను దాని మీద కూర్చున్నాను. ఇప్పుడు ఇది ఎప్పుడైతే కొంచెం పోస్ట్ పోన్ అవుతుందో నేను మళ్ళీ ఆ సేమ్ నన్ను అడిగిన ప్రొడ్యూసర్లని, నన్ను అడిగిన హీరోలని అడిగితే ఎవరి మటుకాల్లో ఫుల్ ప్యాక్లో ఉన్నారు మన. అరే ఆ డైరెక్షన్ పెట్టేసాం, అరే ఇలా పెట్టేసాం, అరే నువ్వు 1 month ముందు చెప్పాల్సిందే, అది ఇలా జరిగింది అలా జరిగింది అని. సరే సరే ఎలా రాసి పెట్టింటే అలా జరుగుద్దిలే. సో ఫైనల్ గా అయితే వెంకటేష్ గారి మూవీ కాలేదు, బయటకు వచ్చిన తర్వాత వేరే మూవీ లేదండి. కానీ నేను బాధపడేవాడిని కాదండి. నేను నాకు ఎందుకో తెలియని ఒక మధురమైన ఆనందంలో ఉండేవాడినండి. ఏంటంటే నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది సార్. అప్పటికి నేను మా ఇంట్లో గోడ మీద రాసుకున్నాను, ఒక చిన్న పోస్టర్ మీద పేపర్ పెట్టుకుని, రామానాయుడు నిర్మాత, మహేష్ డైరెక్టర్ అనేసి పెట్టుకున్నాను. అది వచ్చేసింది, పోస్టర్ వచ్చేసింది, రేసరవే పోస్టర్ వచ్చేసిందండి. ఇంక దాంతో నాకు ఒక రకమైన నేనే చేసేసాను. 5 సంవత్సరాలు నేను జస్ట్ 5 years అంతే. 5 years లో నా డ్రీమ్ ఎంత ఫాస్ట్ గా అయిపోయిందా. నాకన్నా సీనియర్స్ చాలా మంది ఉన్నారు కాంపౌండ్ లో, వాళ్ళు కాదని నాకు నాయుడు గారి చిన్న స్నేహితులు నిజంగా నా ఇది అన్న డ్రీమ్ లో ఉండివ్వండి సార్ నేను అలాగా. ఆ తర్వాత ఇంకా లేట్ అయింది, శ్రీహరి గారే వచ్చి మా ఇంటికి వచ్చి, మహేష్ బాబాయ్ సినిమా చేద్దాం, పోసార్ మంచి కథ చెప్పాడైనా, నువ్వైతే బాగుంటుంది చేద్దాం అంటే ఇంక అప్పుడు సో అలా ఐజరామయ్య చేసాను సార్. అండ్ మహేష్ పేరు కానీ చెప్తే, మహేష్ చంద్ర ఈ పేరు కానీ చెప్తే ఇండస్ట్రీలో చాలా మంది ఆయన్ని మోసం చేసిన వాళ్ళే, బట్ ఆయన మాత్రం ఒక్కరిని మోసం చేశారు అని చెప్పి నాకు ఒకరిద్దరు చెప్పారు. మీరు మోసం చేసిన ఒక్క మనిషి ఎవరో గుర్తున్నారా? మోసం అనేది అనకూడదు కానీ మీరు ఆయనకి లైట్ గా హ్యాండ్ ఇచ్చారు, ఎవరు సార్ అది గుర్తొచ్చారా? అంటే ఇస్తే కదా హ్యాండ్ ఇచ్చేది, తెలిసేదానికి. బ్రహ్మానందం గారు నిజంగా ఆయన మహాన్ గొప్పడు సార్. ఒప్పుకుంటారా? నేను అన్నమాట ఒప్పుకుంటారా? హ్యాండ్ ఇవ్వడం కాదు సార్, హ్యాండ్ ఇవ్వడం కాదు. బ్రహ్మానందం గారు వాళ్ళ అబ్బాయితో సినిమా చేద్దాం అన్నారు నాతో అండి. చేద్దాం అని చెప్పేసి ఆయన ఒక ప్రొడ్యూసర్ని కూడా నాకు అప్రోచ్ చేశారు. చేసి, మహేష్ మా అబ్బాయిని నువ్వు లాంచ్ చేయాలమ్మా, నేను కథ కానీ ఏది అడగను, మంచిదా నువ్వు గ్యారెంటీ హిట్ కొడతావు, నువ్వు అది అంటాను, నువ్వు ఆ ప్రొడ్యూసర్ నీకు ఇచ్చేస్తావు ఆ బడ్జెట్లో. అది నువ్వు 2 కోట్లు ఒక బడ్జెట్ ఇస్తాడు, ఆ బడ్జెట్లో నువ్వు చేసుకోవచ్చు, దాంట్లో ఎంత మిగిలితే నువ్వు చేసుకో, ఆ సినిమా మీద ప్రాఫిట్ కూడా నువ్వే తీసుకో అని చెప్పి నాకు ఫుల్ ఆఫర్ ఇచ్చాడు సార్ ఆయన. ఇస్తే నేను అదే హనుమంతు అయిపోయిన తర్వాత మాట నేను అదే కథ మీద కూర్చున్నాను అనమాట. ఇప్పుడు కథ దానికి మన అశోక్ కుమార్ ఉండే, టీవీ అశోక్ కుమార్ గారు ఆయన ఒక కథ చెప్పాడు నాకు. ఇది బాగుంటుందండి, సరదాగా ఉంది, బ్రహ్మానందం గారు అబ్బాయి మీద కూర్చొని వర్క్ చేద్దామని చెప్పి అది వర్క్ చేస్తున్నాం సార్. వర్క్ చేస్తున్న టైంలో ఏమైందంటే భాగ్యరాజు గారు సడన్ గా ఒకరోజు ఫోన్ చేశారు సార్ నాకు. ఫోన్ చేస్తే నాకు ల్యాండ్ నెంబర్ అండి, ల్యాండ్ నెంబర్ రింగ్ అయితే భాగ్యరాజు అని మాట్లాడుతుంటే ఎవరో ఫేక్ కాలం నేను భాగ్యరాజు వీరాభిమాని అండి, అది అందరూ ఇండస్ట్రీలో అందరికీ తెలుసండి. ఎవరు కావాలని చేస్తున్నారు, నేను మా శ్రీహరి వీళ్ళందరూ కూడా మిమిక్రీలు చేస్తుంటారు అనమాట. అలా ఎవరు చేస్తే నేను చెప్ప భాగ్యరాజు గారు ఏంటండి అండి, మీ సినిమా చాలా బాగుందండి, హనుమంత్ సినిమా చూశాను, తర్వాత ఎవరు ఈ డైరెక్టర్ని చూస్తే మీ వికీపీడియాలో మీ సినిమాలు చూశాను, మీ ప్రేయస్ రవే కానీ మీ అయోధ్య రవే కానీ చాలా వండర్ఫుల్ ఫిల్మ్స్ అని చెప్తుంటే థ్యాంక్ యూ సార్ నేను మాట్లాడుతాను. నమ్మకం రాలే ఇంకా లేదండి, అసలు నమ్మకం లేదండి. అంటే ఆయన ఒరిజినల్ వాయిస్ కూడా నాకు మైండ్లోకి ఎక్కలేదండి. అది అంటే సార్ నేను తర్వాత మాట్లాడుతుంటే తమిళేస్ వస్తుంది అలాగా. సార్ సార్ మీరు నిజంగా భాగ్యరాజు గారు? భాగ్యరాజు అనే నేను మాట్లాడుతుంది. సారీ సార్, నేను ఎవరో ఆట పట్టిస్తున్నారో అనుకున్నాను సార్, నేను అలా అయితే నిజంగా నేను నమ్మలేకపోతున్నాను సార్ మీరు చెప్తుంటే. లేదు నేను నెక్స్ట్ వీక్ వస్తున్నాను, హైదరాబాద్ వస్తున్నాను, ఈవీవి సత్యనారాయణ గారికి ఒక కథ చేస్తున్నాను, రాసి మూవీస్ నరసింహారావు ప్రొడ్యూసర్, దానికి వస్తున్నాను, నేను వచ్చినప్పుడు కలుస్తాను మిమ్మల్ని అన్నాడు. నేను ఫోన్ పెట్టిన నాకు అయ్యమయ్యలోకి వెళ్ళిపోయామంటే భాగ్యరాజు గారు కరెక్ట్గా 1 week తర్వాత అంటే ఆయన రాసి మూవీస్ నరసింహారావు గారు మా ఆఫీస్కి వచ్చారు సడన్ గా. మొత్తం షాక్ అండి. ఆయన కూర్చోబెట్టి ఇంకా నేను అంటే నేను సురేష్ ప్రొడక్షన్స్లో అసిస్టెంట్గా చేస్తున్న టైంలో బిగినింగ్ డేస్లో మా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ చెన్నైలో జరుగుతుండే. సూపర్ పోలీస్ సినిమా కానీ
తగ్దిరివాల సినిమా, తగ్దిరివాల హిందీ సినిమా, ఆ సినిమా కానీ, ధర్మచక్రం సినిమా కానీ, ఈ ఎడిటింగ్ రీ రికార్డింగ్ అన్నీ అక్కడ జరుగుతుండే మనం. ఆ టైంలో అక్కడికి వెళ్ళినప్పుడు భాగ్యరాజు ఫోటోలు, వాల్ పోస్టులు అవి చూసి నాకు భాగ్యరాజు అంటే బాగా ఇష్టం. ఆయన స్క్రీన్ ప్లే లెజెండ్ కదా. స్క్రీన్ ప్లే అంటే ఆయన యాక్టింగ్, ఆయన అంతానే ఆయన ఒక్కసారి చూడాలి, ఆయన చూడాలి. అలా ఇంటి ముందుకి రామారెడ్డి గారి ఆఫీస్ కి భాగ్యరాజు గారి ఇంటికి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ఉంటుందండి. మార్నింగ్ వాకింగ్ కింద వెళ్ళివ్వండి, జనం అంతా ఉండేవారండి. చాలాసేపు నుంచి ఇవ్వండి, కనబడుతుంది. మళ్ళీ 9 గంటలు మళ్ళీ ఇక్కడ ఉండాలి, ఆఫీస్లో ఉండాలి, వచ్చేసివ్వండి. అలా ఉంటూ ఏదో టైంలో తర్వాత నేను డైరెక్టర్ అయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి కలుద్దాం, ఆయన కథ ఆయన అడిగి ఆయన కథ నేను డైరెక్ట్ చేద్దాం, ఆయన ఇష్టం, ఆయన మంచి కథ తీసుకుందాం ఆయన దగ్గర, ఈ డ్రీమ్లో ఉండేవారు. అటువంటిది ఆయన నా దగ్గరికి వచ్చి మాట్లాడడం, ఇద్దరం కలిసి ఫిల్మ్ నగర్ క్లబ్లో కూర్చుని డిస్కస్ చేయడం, ఆయన ఒక కథ చెప్పడం, ఆ కథ నాకు బాగా నచ్చడం అండి. నేను తీస్తాను సార్ ఈ కథ అంటే, కాదు ఈ కథ నేనే చేయాలనుకుంటాను, మా అబ్బాయిని పెట్టి చేయాలనుకుంటున్నాను అంటే, సార్ అదేదో మీ అబ్బాయి నాకే మనసు నేనే చేస్తాను సార్ అనడం, ఆయన వెంటనే ఓకే అనడం అండి. అలా బ్రహ్మానందం గారి సినిమా పక్కన పెట్టేశారు. అప్పుడు అంటే బ్రహ్మానందం గారికి వెళ్ళి, సార్ గురుగారు, నేను గురుగారు అంటాను బ్రహ్మానందం గారు. నాకు ఎందుకు అంటే ఆయన సరస్వతి పుత్రుడు అండి. ఆయన మామూలుగా సినిమాలో అందరికీ ఒక కామెడీ యాక్టర్ అది మహా జ్ఞాని అండి ఆయన. బ్రహ్మానందం గారు తెలియని విషయం అంటూ ఏముండదు. లెక్చరర్ కదా సార్, గురువు అండి. నాకు లెక్చరర్ అంటే మా అమ్మ కూడా టీచర్ అండి. ఆయన అనుచేత ఆయనకు గురువుని గౌరవించడం నాకు ఇష్టం అండి. నేను కళ నమస్కారం పెడుతుంటా, నేను రామారెడ్డి గారికి పెడుతుంటా, నెక్స్ట్ ఆయనకే పెడుతుంటాను మాట బ్రహ్మానందం గారికి. ఇద్దరికి సార్ ఇది పొజిషన్ ఇలాగంటే ఓకే చేద్దాం, ఓకే అదైతే చేద్దాంలే అన్నారు. అసలు ఏమనలేదు, చేసి ఏమనలేదంటే ఈ సినిమా నేను వేరే ప్రొడ్యూసర్స్ అనుకుంటే ఎవరు సెట్ అవ్వకపోతే నేనే దిగాను. అవును, నేనే దిగి 5 నెలలు అయిపోద్ది అనుకున్నాను సినిమా. అంటే 5 నెలలు అవుతున్న సినిమా 3 సంవత్సరాలు పట్టింది. భాగ్యరాజు గారి కొడుకు సినిమా, దాంట్లో బ్రహ్మానందం గారితో మంచి కీలకమైన క్యారెక్టర్ సార్. అడగంటే తక్కువ చేసాడు సార్, డబ్బులతో రెమ్యూనరేషన్ కూడా మాట్లాడలేదండి. అప్పుడు ఆయన ఆ రోజున అప్పుడు హైయెస్ట్ పేమెంట్ అయిందండి. అప్పుడు 1,50,000 అంతా తీసుకునేవారండి. డబ్బులు తర్వాత చూద్దాం, ముందు డేట్లు చెప్పు అని చెప్పేసి డేట్లు అండి. తర్వాత నేను అనుకున్న షెడ్యూల్ పోస్ట్ పోన్ అయిపోవడం, అలాగే అయిపోవడం. నాకు తర్వాత నేను ఏదన్నా సరే పక్కా స్క్రిప్ట్ రెడీ చేసుకుని 60 రోజులు అనుకుంటే 50 రోజులు తెస్తాండి, 50 రోజులు అనుకుంటే 45 రోజులు తెస్తాండి, పక్కా చేసుకునండి. అటువంటిది ఇక్కడ నాకు చేతిలో పక్కా స్క్రిప్ట్ లేదండి. కథ ఉంది కానీ ఆయనే రాయాలండి, డైలాగ్స్ ఆయనే రాస్తారండి. ఆయన డైలాగ్ రాస్తారు, ఆయన డైలాగ్ రాస్తుంది ఆయన లొకేషన్లో ట్రాన్స్లేషన్ చేయించుకుని, మళ్ళీ ఆ తమిళ స్మెల్ రాకుండా డైలాగులో మళ్ళీ తెలుగు స్మెల్ రావడానికి కూర్చొని పక్కన కూర్చొని రాయాలండి. టైంకి కూడా ఇవ్వలేదంటే స్క్రిప్ట్. అదే కదా సార్ నాకు ప్రాబ్లం, అదే కదా అయిందండి. ఆయన ఏంటంటే లొకేషన్కి వస్తారు సార్. ఇప్పుడు సీన్ ఉంది, సీన్ ఏంటో నాకు తెలుసు, దాని తగ్గట్టు సెట్ పరబడి అని రెడీ చేసుకుంటాం. ఆయన లొకేషన్కి వచ్చిన తర్వాత లొకేషన్లోకి వచ్చిన సీన్ రాదు, ఇక్కడ ఉంది కెమెరా ఉంది, ఈ లైట్ ఉంది, ఇది ఉంది, ఈ ఐ డ్రీమ్ మీడియా బోర్డు ఉంది పెట్టి, ఇదేదో ఇది డైలాగ్లోనో దాంట్లోనో వచ్చేలా రాస్తాడు అండి ఆయన. ఓకే, ఆయనకి వచ్చి ఆయన రాసి సీన్ రాసి 3 గంటలు 4 గంటలు పడుతుందండి. అక్కడ 8 గంటలకు సెట్లో ఆయన వస్తే 10, 11, 12 అవుతుందండి. 12 గంటలకు ఆయన ఇచ్చిన తమిళ్లో రాస్తారండి. ఆ తమిళ్లో మళ్ళీ మాకు వేరే ట్రాన్స్లేటర్ ఉంటాడండి, ఆ తమిళ్ని తెలుగు ట్రాన్స్లేట్ చేసిస్తాడు. ఆ తెలుగు ట్రాన్స్లేట్ చేసి ఇచ్చిన ఆయన మళ్ళీ అయిపోయింది కదా సార్. మాకు అప్పుడు డైలీ పేమెంట్లోకి వేస్తారు. అప్పుడు అవును, కోట శ్రీనివాసరావు 1,00,000 రూపాయలు, షిండే గారికి 1,25,000 రూపాయలు, బ్రహ్మానందం గారికి 1,00,000 రూపాయలు, ఇలా ఉంటాయి రేట్లు. అది మరి చేసినా చేయకపోయినా ఆర్టిస్టులు వచ్చారు కదండి, మరి డబ్బులు ఇవ్వాలి కదా.